హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ సూపర్. అసలు చాలా ట్విస్ట్ జరిగింది. అసలు రామరాజు అయితే ఊహించని దెబ్బ కొట్టాడు వల్లికైతే. అసలు తన నోటి నుంచి ఆ మాట వస్తుందని అయితే వల్లి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయదు. వల్లికైతే ఇప్పుడు పెద్ద నిప్పుల గుండం పైన నిలుచున్నట్టుగా ఉంది. ప్రేమ నర్మద ఇచ్చిన షాక్కి అసలు వల్లికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు వీళ్ళ జోలికి ఎందుకు వెళ్ళానా అనే ఒక భయంలోనైతే ఉండిపోయింది. అసలు ఏం జరిగింది, రామరాజు అంత పెద్ద షాక్ వల్లికి ఏమి ఇచ్చాడు అండ్ ఇంకా చాలా మంచి మ్యాటర్ ఉందండి. ఇంకా అలాగే ఏంటి అంటే సాగర్ మాత్రం ఇక గవర్నమెంట్ జాబ్ చెయ్యలేడు, సాగర్కి గవర్నమెంట్ జాబ్ రాదు అన్న విషయం ప్రేమకు తెలియనుందా. అసలు చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా, చాలా ట్విస్టెస్ట్, చాలా అసలు ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్, చాలా అంటే చాలా ఉంటుంది. వీడియోలోనైతే అసలు చూసి ఎంజాయ్ చేయండి. ప్రేమ అండ్ ధీరజ్ అయితే చాలా క్యూట్గా ఎంత అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. వాళ్ళది కూడా చాలా బాగుంటుంది. ధీరజ్ కూడా ప్రేమ దగ్గరికి వచ్చి చాలాసేపు ఏడిపిస్తాడు. అసలు ఏం జరిగిందో అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు ఎదురు చూసే వీడియో. ప్రతి ఒక్కరు అబ్బాయి ఇలా అయితే బాగుండు, వల్లికి ఈ పంచ్ అయితే బాగుండు, వల్లిని ఇలా ఇరికిస్తే బాగుండు, వల్లి నిజం ఇది తెలిస్తే బాగుండు అని అనుకునేవారు ప్రతి ఒక్కరికి. అండ్ ధీరజ్ ప్రేమ మంచి మూమెంట్ చూడాలనుకునే వారికి, వాళ్ళిద్దరూ స్నేహపూర్వకంగా ఉండే హ్యాపీగా ఉండే సీన్ చూసే వారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం అండి. ఇంకా డోంట్ మిస్ ఇట్ అండి. ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా. నా రొట్టె చేస్తుంటే రొట్టె ఎలా తికమక మడిపోతుందో ఇంకా వల్లి సిచ్యువేషన్ కూడా సేమ్ అలాగే ఉంది. ఇంకా ఏంటి అంటే అందరైతే కూర్చుని అయితే ఇంకా అన్నం అయితే తింటారనమాట. ఇంకా తిన్న తర్వాత ఎలాగో వల్లి అయితే ఇంకా ఫ్యామిలీ అందరినీ టెన్షన్లో పెట్టడానికి, ఫ్యామిలీ అందరినీ బాధ పెట్టడానికి ఏదో ఒకటి నర్మద అండ్ ప్రేమ మధ్యలో వాళ్ళిద్దరికీ రామరాజుతో తిట్టిపియడము, వాళ్ళని టెన్షన్ పెట్టడము, వాళ్ళని బాధ పెట్టడం, ఇంట్లో నుంచి గెంటేయడం ఎలా అయితే చేస్తుందో, నర్మద కూడా ఎలాగైనా బుద్ధి రావాలి అని చెప్పేసి తన బండారాన్ని బయట పెట్టడానికైతే ప్రేమ నర్మదని అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా అందరు డిన్నర్ చేస్తూ ఉంటారు నైట్లో. ఇంకా అందరు కలిసి కూర్చొని తింటుంటే ఇంకా హ్యాపీగా సందడిగా తింటూ ఉంటారు. ఇంకా నర్మద అప్పుడే మెల్లగా వేస్తుంది అనమాట. ఏమంటది, అక్క అసలు నువ్వంతా ఎంఏ ఇంగ్లీష్ మీడియం చదివి అసలు నువ్వు ఎందుకు ఖాళీగా ఉంటున్నావు, జాబ్ చేయొచ్చు కదా అక్క అని చెప్పేసి ఇంకా నర్మద మెల్లగా ఇడుస్తుంది. ఇంకా అలాగే ప్రేమ కూడా అంటుందన్నమాట, అవును కదక్క, అంత చదువు చదివి ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉండడము, వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడు ఎవరు వల్లి అంటదనమాట, నేను వెళ్ళాలనుకున్నాను కానీ ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు చెప్పు, ఇంట్లో వంట అవన్నీ అత్తయ్యకి హెల్ప్ఫుల్గా ఉండాలి కదా, నేను పని చేయకపోతే అత్తయ్య ఒక్కది చేస్తుందా చెప్పు, ఇదంతా అత్తయ్య వల్ల అవుతుందా అని చెప్పి ఇంకా అనేసరికి ఇంకా ఎవరి భుజమ్మకైతే ఇంకా ఏంటి ఇలా అంటుంది అన్నట్టుగా ఒక అదేంటి కోపంగా ఫీలింగ్ లాగా పెడుతుంది అనమాట. పెట్టేసరికి అప్పుడు నర్మద అంటది, ఏంటి అత్తయ్య ఒక్కది చేసుకోలేదా నువ్వు లేకపోతే అంటే, అత్తయ్య ఏం చేస్తుంది, నేనే కదా చేయాల్సింది, అత్తయ్యకి ఏం ఒక్కటి ఇదంతా వర్క్ చేయడం అత్తయ్య వల్ల కాదు కదా అని చెప్పి ఇంకా వల్లి అనేసరికి అప్పుడు నర్మద ఏమంటుందంటే, ఏంటి నీ ఉద్దేశము, నువ్వు చేస్తేనే అత్తయ్యకు చాలా హెల్ప్ఫుల్గా ఉందా, నీ వల్లనే అవుతుంది అత్తయ్య వల్ల కాదు అని అంటావా, అత్తయ్య చెయ్యదు అని అంటావా అంటే, ఇంకేముంది కదా నేనే మొత్తం చేస్తాను అని చెప్పేసి అంటే, ఏంటి ఇంటికి పెద్ద అత్తయ్య కదా, అత్త చూసుకోవాలి కదా ఇంట్లో ఉన్న విషయాలన్నీ అని అంటే, ఇంకేం చూసుకుంటుంది అత్తయ్య, ఇంటికి పెద్ద కోడల్ని నేను, అత్తయ్యకి ఇంకా చేతనవుతుందా, నేనే కదా చూసుకోవాల్సింది, మెల్లమెల్లగా అత్తయ్యని కిచెన్లో నుంచి కూడా బయటకు పంపించేస్తాను, నేనే కిచెన్కి హెడ్ అవుతాను, నేనే వంట చేస్తాను, మెల్లమెల్లగా ఇంటికి కూడా నేనే హెడ్ అవుతాను అని చెప్పి అంటదనమాట. అనేసరికి అప్పుడు రామరాజు నవ్వుకుంటూ అంటాడు, అవునమ్మా, అసలు మీ అత్తయ్య వంట తిని 20 ఏళ్ళ నుంచి చాలా బోర్ వస్తుంది, ఇంకా నువ్వే వండే, మీ అత్తయ్య వద్దు, ఇంకా మీ అత్తయ్యని కిచెన్లో నుంచి పంపించేసేయి అని చెప్పి ఇంకా రామరాజు కూడా అంటాడనమాట. అనేసరికి ఇంకా భుజమ్మకి ఇంక ఎక్కువ కోపం వచ్చేస్తుంది. అంటే ఏంటక్క నువ్వు అనేది, అత్తయ్యని మొత్తం బయటకి పంపించేస్తావా ఏంటి, అత్తయ్యని ఏ పని చెయ్యనియవా, అత్తయ్య ఎందులో ఇన్వాల్వ్ కావద్దా, అత్తయ్య ఏం చెయ్యలేదా, అత్తయ్య వల్ల కాదా, అత్తయ్య అంత వేస్టా అన్నట్టుగా ఇంకా భుజమ్మని ఇంకా ఎక్కువగా చేస్తారనమాట ప్రేమ నర్మద. ఇంకా తనకి కోపం వచ్చే విధంగా ఏంటి ఇవన్నీ అంటుందా అన్నట్టుగా ఇంకా అప్పుడు
వాళ్ళు ఏమంటదంటే, "అవును కదా! అంతే కదా! ఇంకేం చేతనవుతుంది అత్తయ్యకి, అంతా నేనే చూసుకుంటాను. మొత్తం నేనే తాళాలు గానీ, ఇంక అత్తయ్య అసలు ఏ పని చేయదు. నేను ఇంట్లో అందరికీ వండి పెట్టుకుంటూ, ఇంక ఇంట్లంతా పని మొత్తం నేనే చేశాను. అత్తయ్య వల్ల కాదు. నేను, అత్తయ్య ఇద్దరం కలిసి చేస్తాము. లేదంటేనా నేనెప్పుడో జాబ్ చేసేదాన్ని. మీకన్నా పెద్ద పెద్ద జాబులు చేసేదాన్ని. నేను అత్తయ్య గురించి ఆలోచించి, ఇంట్లో పని ఎవ్వరు చేయరని ఆలోచించి, అత్తయ్య వల్ల కాదని ఆలోచించి, నా వల్ల అవుతదని నేను చేస్తున్నాను" అనేసరికి ఇంకా బుజ్జమ్మ అంటదనమాట. "ఏంటమ్మా ఏంటేంటి నీ వల్లనే అవుతుందా? నా వల్ల కాదా? నీ వల్లనే మొత్తం ప్రపంచమంతా హ్మ్, ఏదో నువ్వే చేసేసినట్టుగా, ఇంట్లో మొత్తం నువ్వే చేసేసినట్టుగా పెద్ద పెద్దగా బిల్డప్‌లు ఇస్తున్నావేంటమ్మా? నువ్వే చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నా వల్ల కాదా? వెళ్ళు జాబ్‌కి వెళ్ళమ్మా వెళ్ళు" అనేసరికి ఇంకా వల్లికి చాలా టెన్షన్ అయిపోతుందనమాట. ఇంకా అప్పుడే ఇంకా నర్మదా అండ్ ప్రేమ ఏమంటారంటే, ఇంక ఇదే సందు దొరికిందని చెప్పి, "అయ్య అక్క, అత్తయ్య వెళ్ళమన్నది కదా! అత్తయ్య చూసుకుంటా అంటుంది కదా! ఇంకేంటి వెళ్ళొచ్చు కదా!" అని చెప్పేసి అంటే, అత్తయ్య అలానే అంటుంది. అత్తయ్య చూసుకుంటుంది. అత్తయ్య వల్ల అవుతుందా? నేనే చేస్తాను. అత్తయ్య వల్ల ఏమవుతుంది అంటే, "ఎందుకు కాదమ్మా! ఎందుకు కాదు? 20 ఏండ్ల నుంచి నా 5గురి పిల్లల్ని కని, నేను వాళ్ళందరిని పెద్దగా చేసి వాళ్ళందరికీ చెయ్యలేదా? నువ్వొచ్చి అన్నీ చేసావా? ఇప్పుడొచ్చి పెద్దగా నేనే చేశాను. నేనే అన్నీ చేసేసాను. నీ వల్ల ఏం కాదు. నువ్వు నోరు మూసుకొని కూర్చో. మొత్తం నేనే ఎలగబెడుతున్నాను. నేనే పెద్ద తోపును అన్నట్టుగా ఫీల్ అవుతున్నావేంటి అసలు? నువ్వు ఏం చేశావు? వెళ్ళు నువ్వు చదువుకొని అంతా నాకెందుకు? నా కోసం నువ్వెందుకు ఇంట్లో ఉండడం? నువ్వు జాబ్‌కి వెళ్ళు. నేను చూసుకుంటాను గదా! నేను చేస్తానా? చెయ్యనా? అప్పుడు చూడు" అని ఇంకా బుజ్జమ్మనైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చేసినట్టుగా అంటదనమాట. అనేసరికి వల్లికైతే చాలా టెన్షన్ అయిపోతది. చాలా టెన్షన్ అయిపోయేసరికి ఇంకా అందరెవరు నర్మదా, సాగరు అండ్ వచ్చేసి ప్రేమ, ధీరజు, ఇంకా చందు అందరూ అంటారనమాట. "అయ్యా వెళ్ళొచ్చు కదా! వెళ్ళొచ్చు కదా! అమ్మ వెళ్ళమంటుంది కదా! వెళ్ళొచ్చు కదా! అంతా చదువుకున్నావు కదా! అంతా చదువుకొని ఎందుకు ఇంట్లో ఉండడం? వెళ్ళు వదిన, వెళ్ళు వదిన" అని ఇంకా సాగర్ అండ్ వచ్చేసి ధీరజ్ అంటారు. ఇంకా అలాగే చందు కూడా అంటాడనమాట. "నేను ఎప్పటినుంచో అనాలనుకుంటున్నాను కానీ, ఇంకా నేను అనలేకపోయాను. ఆ టైం కుదరలేదు. వెళ్ళు వల్లి, ఇదంతా చదువు చదివి ఇంట్లో ఎందుకు ఉండడం చెప్పు? నీ ఆశలను ఎందుకు నిరాశపరుచుకోవడం చెప్పు? ఇంట్లో పని వల్ల నీ ఆశలను ఎందుకు నిరాశపరుచుకోవడం? నీకు జాబ్ చేయడం అంతగా ఇష్టం ఉంటే వెళ్ళు" అని చెప్పేసి సాగర్ అంటాడనమాట. అనేసరికి ఇంక అప్పుడు వల్లి ఏమంటదంటే, "నేను చేయడానికి ఏం లేదు. నాకు చాలా ఇష్టం జాబ్ చేయడానికి. కానీ ఇంట్లో వర్క్ ఉంది కాబట్టి నేను చెయ్యట్లేదు. అత్తయ్యగా తోడుగా, నీడగా, అత్తమామలను ఒక దేవుళ్ళలాగా భావించి నేను వారి సేవలోనే ఉండాలని అనుకుంటున్నానని" పెద్ద పెద్ద డైలాగులు ఇరుస్తదనమాట. ఇరిచేసరికి అప్పుడు హ్మ్, ఎవరు నర్మదా అండ్ మన ప్రేమ ఏమంటారంటే, అత్తయ్యనే వెళ్ళమంటుంది కదా! అత్తయ్యనే చూసుకుంటా అంటుంది కదా! ఇంకేంటి నువ్వు హ్యాపీగా మంచిగా నీకు నచ్చిన జాబు, నీకు నచ్చిన లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా! అంత చదువు చదివి ఎందుకు ఉండడం అని చెప్పి ఇక అందరూ ఎంబడి పడుతూ ఉంటారు. ఎంబడి పడేసరికి ఇంకా వల్లికి ఏం చేయాలో అర్థం కాదు. వాయమ్మో! ఇట్లా ఇరికిచ్చిరేమే తల్లి, అసలు అందరూ ఇలా ఎంబడి పడుతుర్రు. నేను జాబ్ చేయకపోతే నా పని అయిపోయినట్టే. నా బండారం మొత్తం బయట పడుతుంది. నేను చదివింది 6వ తరగతి, 7వ తరగతి. రాదు, రాదు. నేను ఎంఏ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసరికి నా బండారం మొత్తం బయట పడిపోతది. వామ్మో! ఇప్పుడు ఏం జేయాలో ఏమో నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి ఇంకా భయంతో ఇంకొక ఆలోచన వస్తదనమాట. ఏంటి మామయ్య ఎట్లాగో జాబ్ చేయడం మామయ్యకి అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి, మామయ్య పేరు చెప్పి ఇంకా వీళ్ళందరి నోరు మూయించొచ్చు. మళ్ళీ ఇంకోసారి నా చదువు గురించి తియ్యరు అని చెప్పి వల్లి మనసులో అనుకోని అంటదనమాట. "మీరందరూ అనడం కాదు, ఇంటికి పెద్ద మామయ్య. తను ఆర్డర్ ఏసి తను ఓకే అంటే నేను ఇప్పుడు ఈ క్షణమే రేపటి నుంచే నేను డ్యూటీకెళ్తాను. నాకు నచ్చిన జాబ్ చేశాను. నేను రేపటి నుంచే వెళ్తాను. మామయ్య నోటి నుంచి ఓకే వెళ్ళమ్మ వల్లి అని చెప్పాలి. మామయ్య చెప్తేనే నేను వింటాను. మామయ్యని ఇంటికి పెద్ద మామయ్య మాట నేను జవదాటను" అని పెద్ద పెద్ద డైలాగులేస్తదనమాట. ఏసేసరికి ఇంక అందరూ షాక్ అయిపోతారు. ఎట్లాగో తను ఒప్పుకోడు కాబట్టి వల్లికి కూడా ధైర్యం ఉంటదనమాట. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అనుకుంటారు. ఎట్లాగో జాబ్ చేయడం ఇష్టం ఉండదు. ఎట్లైనా వద్దంటాడు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు. అనుకునేసరికి ఆయన చూసి చూసి అక్కడిక్కడ అందరిని చూసి ఏమంటాడంటే పెద్ద బాంబేస్తాడు. "వల్లి వెళ్ళమ్మా వెళ్ళు. నువ్వు చదువుకో. నీకు నచ్చిన జాబ్ చెయ్యమ్మా. నేనెందుకు వద్దంటాను. వెళ్ళమ్మా నువ్వు రేపటి నుంచే వెళ్ళు" అని చెప్పి పెద్ద బాంబేసేస్తాడు. ఏసేసరికి వల్లికైతే మొత్తం ఫీజులు మొత్తం ఎగిరిపోతాయి. నర్మద అండ్ ప్రేమనైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. బాగైంది అన్నట్టుగా బుజ్జమ్మ వాళ్ళందరిగా. ఇంక అప్పుడే వల్లికైతే ఏం చేయాలో అర్థం కాదు. టెన్షన్ మొదలైపోతది. వామ్మో! ఇంత పెద్ద బాంబేసిండేంది అని చెప్పి నాకసలు ఇష్టం ఉండదు కదా అని. ఇంకా అన్నీ తీస్తదనమాట. "అయ్యో మామయ్య ఎందుకు
నిజంగా ఎళ్ళుమంటున్నారా? నిజంగా ఎళ్ళుమంటున్నారా మామయ్య? మీకు నేను జాబ్ చేయడం ఇష్టం ఉండదు కదా! ఎవ్వరు ఇంటి కోడలు జాబ్ చేయడం ఇష్టం ఉండదు కదా మామయ్య! ప్రేమనే ట్యూషన్ పోతేనే వద్దు పరువు పోతది అని చెప్పి అన్నారు కదా! ఇప్పుడు నన్నెలా పొమ్మంటున్నారు మీరు జాబ్‌కి అని చెప్పేసి అంటే, చదువుకుంటూ నేను జాబ్ చెయ్యొద్దన్నానమ్మా అంతే. కానీ చదువంతా అయిపోయిన తర్వాత జాబ్ ఎందుకు చేయొద్దంటాను? ప్రేమ విషయం వేరు. ప్రేమ వాళ్ళ ఫ్యామిలీకి నాకు చాలా గొడవలున్నాయి. ప్రేమ చదువుకుంటుంది. తనిప్పుడు మంచిగా జాబ్ చేసినా గానీ వాళ్ళు గొడవకొస్తున్నారు కాబట్టి నేను ప్రేమను జాబ్ చెయ్యొద్దు అంటున్నాను. ప్రేమది వేరు, నీది వేరు. నువ్వు మంచిగా చదువుకున్నావు. హ్మ్. నువ్వెందుకు ఇంట్లో 4 గోడల మధ్యలో ఉండిపోవడము? నీ ఇష్టాలను ఎందుకు, నీ ఆశలను ఎందుకు నిరాశపరుచుకోవడము? వెళ్ళమ్మా వెళ్ళి నువ్వు జాబ్‌కి వెళ్ళు. రేపు తీసుకురా నువ్వు సర్టిఫికేట్స్ తీసుకొస్తే నేను ఎక్కడైనా మంచి జాబ్ చూసుకొని జాయిన్ కా. నువ్వు వెళ్ళు రేపటి నుంచి మీ అత్తయ్య చూసుకుంటుంది అంతా అని ఇంకా ఎవరు రామరాజు అనేసరికి వల్లికైతే ఏం అర్థం కాదు. అయ్యో! మామయ్య మీకిష్టం ఉండదు కదా మామయ్య నేను చెయ్యను. మీ సేవలోనే నేనుంటానంటే, మా సేవ చేయడానికి మేమేం ముసలోళ్ళం కాదు కదమ్మా! మా వర్క్ మేము చేసుకోగలము. నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు. మా కోసం ఆలోచించు. నువ్వెందుకు జాబ్ ఊరుకుంటావు చెప్పు? నీ ఆశలను ఎందుకు నిరాశపరుచుకుంటావు? వెళ్ళు రేపటి నుంచి వెళ్ళు. ఇంక నేను చెప్తున్నాను కదా! వెళ్ళు అనేసరికి ఇంకా వల్లికైతే ఏం చేయాలో అర్థం కాదు. చాలా టెన్షన్, చాలా భయమేస్తుంది. ఇంకా నర్మదా ప్రేమకైతే బాగా అయింది. ఇప్పుడు ఏం చేసావో చెయ్యి అని చెప్పేసి అనుకుంటారనమాట. ఇంక అంటారు. ఇంకేంటి అన్నావు కదా! మామయ్య చెప్తేనే వెళ్తాను. మామయ్య పెద్ద మనిషి. మామయ్య మాటని జవదాటను అన్నావు కదా! ఇంకేంటక్కా మామయ్యనే అన్నాడు కదా! ఇంకేంటి హ్యాపీగా రేపటి నుంచి వెళ్ళేసేయి. నువ్వు సర్టిఫికేట్స్ తీసుకురా అక్క. మంచి జాబ్ చూసుకొని ఇంకా జాబ్ చేదువు. నువ్వు ఎందుకు ఇంత ఎంఏ ఇంగ్లీష్ చదివి ఎందుకు ఇంట్లో ఉంటావని చెప్పి ప్రేమ నర్మద గుచ్చి గుచ్చి అంటారనమాట. అప్పుడు చందు కూడా అంటాడు. ఇంకేంటి వల్లి నాన్ననే ఒప్పుకున్నాడు కదా! వెళ్ళొచ్చు కదా నువ్వు జాబ్‌కి. రేపటి నుంచి రా నాకు సర్టిఫికేట్స్ మీ వాళ్ళ నుంచి తీసుకురా. నేను మంచి జాబ్ చూస్తాను. ఇంకేంటి మంచిగా నువ్వు నేను కూడా బయటకి వెళ్ళి మంచిగా జాబ్ చేసుకొని రావచ్చు అని చెప్పి ఇంకా చందు కూడా అంటాడనమాట. వల్లికి ఏం చేయాలో అర్థం కాదు. చాలా టెన్షన్‌తో ఉంటది. అన్నం తినది, ఏం తినది. అయ్యో! ఇడ్లీ ఇరికిచ్చేసిర్రని చెప్పి చాలా టెన్షన్ పడిపోయి ఇంకా అందరూ పడుకుంటారనమాట. పడుకున్న తర్వాత ఇంకా సాగర్ విషయానికొచ్చేసరికి ఏంటి అనంటే ఫుల్లు వర్షం పడుతుంది. ఇంకా బయటొచ్చి వర్షంలో కూర్చొని ఉండిపోతాడు. చాలా బాధతో, చాలా దిగులుగా, చాలా టెన్షన్‌గా, చాలా బాధతో ఉంటాడనమాట. ఆ బాధను ఇంకా నర్మదతోనైతే పంచుకోడు. ఇంక ఇద్దరు ఆఫీస్ నుంచి వస్తుంటే కూడా చాలా డల్‌గా ఉంటాడు. ఆ విషయాన్ని ఏమైంది అని నర్మద అన్నా గానీ అసలు సాగర్ చెప్పనే చెప్పడు. ఏమైంది సాగర్ చెప్పు ఏంటి ప్రాబ్లమ్? ఎందుకు ఎప్పుడైనా బండెక్కగానే ఏదో ఒకటి అరుసేవాడివి, హ్యాపీగా మాట్లాడేవాడివి. ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? ఏమైంది చెప్పు అన్నా గాని చెప్పడు. ఇంకా నార్మల్‌గా అందరూ పడుకున్న తర్వాత ఇంక నర్మదా, సాగర్ గూడా పడుకుంటారు. ఇక నిద్రపోయిన తర్వాత నర్మదా నిద్రపోవడం చూసి సాగర్ లేచొచ్చి బయటనైతే కూర్చొని వర్షంలో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంక అప్పుడే ఆ ఉరుములు, మెరుపులొచ్చేసరికి నర్మదాకి గూడా మేలుకొచ్చేస్తది. మేలుకొచ్చే వరకు అక్కడిక్కడ అంతా చూసేసరికి సాగర్ ఉండడు. ఇక ఇల్లంతా వెతుకుతా ఉంటది. సాగర్ అని ఎక్కడ కనిపించడు. ఇక బయటకొచ్చి చూసేసరికి సాగర్ అనేసరికి ఇంకా బయట ఇంకా కుర్చీలో కూర్చుంటాడనమాట వర్షంలో. ఇంకా నర్మదకి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి సాగర్ ఏమైంది? మన పిచ్చా గిక్కడ కూర్చున్నావేంది గీ టైంలో? ఏమైంది సాగర్? ఏమైంది? సాగర్ అని ఎంత పిలిచినా అసలు సైలెంట్ అయిపోతాడు. అసలు ఏం మాట్లాడడు. ఇంకా తనే ఏమైంది చెప్పు సాగర్ ఏమైంది? ఎందుకు అంత బాధగా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? అని చెప్పి ఇంకా తనైతే లోపలికి తీసుకొనైతే వెళ్ళిపోతదనమాట. వెళ్ళిపోయి ఇంకా టవల్‌తో తూర్చుకుంటూ ఇంకా రూమ్‌లోనైతే కూర్చొని ఇంకా నర్మద అంటుంది. ఏమైంది సాగర్? ఎందుకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నీకేమైనా ఉంటే నాతో చెప్పొచ్చు కదా! ఎందుకు నాతో చెప్పకుండా నీలో నువ్వే ఎందుకు బాధపడుతున్నావు సాగర్? నువ్వు నాకు తెలుసు సాగర్ నా గురించి నువ్వు బాధపడుతున్నావని. ఎందుకు చెప్పు? నాతో చెప్పొచ్చు కదా! ఏదున్నా గానీ ఎందుకు నేను ఈరోజు ఇంత హ్యాపీగా, సంతోషంగా ఉన్నానంటే దానికి నువ్వే గదా కారణము. ఎందుకంత బాధపడుతున్నావు? ఎందుకంత దిగులుగా బాధపడుతున్నావు అనంటే, ఎక్కడుంటావు నర్మదా? నీకు నేనిచ్చిన పని నేను సక్సెస్‌ఫుల్‌గా చేసి నీకు అది బహుమతిగా ఇస్తే నువ్వు అప్పుడు హ్యాపీగా ఉంటావు గదా! నేను చెయ్యలే గదా! నిరాశని అయిపోతున్నాను. నేను ఏం సాధించలేని అయిపోతున్నాను. ఎలా నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉంటావు అంటే, ఎందుకు సాగర్ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ప్రతి క్షణం నా గురించే ఆలోచిస్తావు. నా మంచి ఆలోచిస్తావు. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండడం ఆలోచిస్తావు. నిరంతరం నా ఆలోచననే ఉంటుంది. ఇంకా ఇంతకన్నా మంచి భర్త దొరకడం నాకు ఇంకేముంది చెప్పు? ఇంకా నాకు ఏం కావాలి సాగర్? నాకు ఏం లేదు. నేను చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నా ఇంట్లో అని చెప్పేసి ఇంకా నర్మద అన్నా గానీ సాగర్ అయితే అస్సలు ఒప్పుకోడనమాట. ఇంకా నర్మద అంటదనమాట. "ఎందుకు సాగర్ నేను చేతగాని వాడిని, నేనేం చెయ్యలేనని అంటున్నావు? నాకిప్పటికే చాలా సంతోషం నువ్వు నాకు భర్తగా దొరకడం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను."
అప్పుడు నర్మద అంటదనమాట, "ఎందుకు సాగర్ నువ్వు భార్య కోసం ఇంత తపన పడుతున్నావు? నా కోసం మామయ్యతో నువ్వు గొడవ పడకు. నా కోసం ఇంట్లో అస్సలు నా వల్ల గొడవలైతే కావద్దు సాగర్. అసలు నువ్వు వదిలేసేయి. అస్సలు గొడవ పడొద్దు నువ్వు మామయ్యతో" అని చెప్పి ఇంకా చాలా బతిమలాడుతూ ఉంటుందనమాట. రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే ఇంకా చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని ఇంకా హగ్ చేసుకుంటాదనమాట. ఇంకా తెల్లారైపోతుంది. ఇంక అందరూ పడుకుంటారు. ఇంకా లేస్తారు. తెల్లారైపోతది. ఇంకా ఇగ వల్లికైతే చాలా ఉగ్రకోపం వచ్చేస్తదనమాట. అమ్మ, నాన్న వల్ల, మా అమ్మ చెప్పిన అబద్ధాల వల్ల నేనిక్కడ క్షణ క్షణం నరకం అనుభవిస్తున్నాను. క్షణ క్షణం ఒక్కరోజు గూడా అసలు నిమ్మలంగా లేకుండా నేను చాలా టార్చర్ అనుభవిస్తున్నానని చెప్పి కోపం మీద ఇంకా ఉగ్ర రూపంగా వచ్చేస్తదనమాట. వచ్చి ఇంక వాళ్ళని ఒక ఐస్ గడ్డ మీద వాళ్ళిద్దరిని, నాన్నని, అమ్మని నిలబెడతది. భాగ్యమ్మని ఇంకా వాళ్ళ భర్తని ఇద్దరిని నిలబడబెట్టి ఇంకా నాట్యం ఆడిపిస్తదనమాట. "ఏంటి ఏంటి నిలబడండి, నిలబడండి, ఇక్కడ నిలబడండి. మీరు చేసిందేంటే ఎంకి పెళ్ళి అదేంది కుక్క సావుకొచ్చిందో ఏదో అంటారు కదా! అలాగుంది నా పరిస్థితి. నా పెళ్ళికి ఎన్ని అబద్ధాలాడి ఎన్ని చేశారు. అసలు క్షణ క్షణం గండంగా గడుస్తుంది. ఏ క్షణం ఏమొస్తుందో, ఏ క్షణం ఎక్కడి నుంచి నిజం బయటపడుతుందో, ఏ క్షణం ఎక్కడి నుంచి ఏ బండారం బయటపడుతుందో అని ప్రతి క్షణం టెన్షన్ పడుతూ ఉన్నాను. పెళ్ళైన కాడ్నుంచి ఒక నిమిషం కూడా నేను హ్యాపీగా మా ఆయనతో నేను లేను. అసలు మీ వల్ల అసలు నువ్వు చేసావు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని మెంటల్ టెన్షన్స్ పెట్టుకుంటా నన్ను ఇంతవరకు తీసుకొచ్చావు. అసలు ఏం చేయాలంటే మిమ్మల్ని అసలు ఉరి తీసినా తప్పు లేదు" అని చెప్పేసి ఇంకా వల్లి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుందనమాట వాళ్ళనైతే. ఇంకా భాగ్యమ్మనైతే ఇంకా నాట్యం చేస్తూ ఉంటుంది. ఐస్ ప్యాక్ మీద చేసి ఇంక వాళ్ళ నాన్ననైతే, "ఏంటమ్మా ఇడ్లీ మీద చట్నీ పడిపోయినట్టుగా ఇలా నాట్యం ఆడిపిస్తున్నావు? ఎందుకు చచ్చిపోతాము ఇలాగే ఉంటే? ప్లీజ్ అమ్మా పైకి వెళ్ళిపోతాము. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఐస్ గడ్డ మీద ఇలా నిల్చొని ఉన్నావు. ఇంకా జరసేపు అయితే కాళ్ళు చేతులు కూడా పడిపోయేటట్టున్నాయి. ప్లీజ్ అసలు కింద దించే ఫస్ట్ ఏదో ఒకటి క్లారిటీ చెప్పే. అలా నువ్వు ఏది అర్థం కానట్టుగా చెప్తే ఏమర్థమవుతుంది? ఇప్పుడు అసలు నీకు ఏమైంది? అంత మంచి గొప్ప ఇంటికి కోడల్ని చేశాను. అన్ని అబద్ధాలు ఆడుకుంటూ అయినా అంత మంచి భర్తకు నీకు భార్యగా చేశాను. ఇంకేం కావాలి? అంత ఆస్తికి నిన్ను కోడలుగా చేశాను. ఇంకేం కావాలి? ఇంతకన్నా మంచి లైఫ్ ఎవరిస్తారే? నేనిచ్చాను నీకు" అని చెప్పి ఇక భాగ్యమ్మ జోక్స్ వేస్తాదనమాట. వేసేసరికి అప్పుడు ఇంకా వల్లికి ఇంకెక్కువ కోపం వచ్చి ఇంకా గంటెతో కొడుతూ ఉంటుందన్నమాట. కొట్టి ఇంకా "అయితే ఏమైంది చెప్పే" అని చెప్పేసి అంటే ఇక నర్మద, ప్రేమ ఇంక ఇద్దరు కలిసి నేను నా చదువు విషయాన్ని ఇంకా మామయ్య ముందు చెప్పారు. ఇంకా మామయ్యనైతే ఖచ్చితంగా జాబ్ చేయాలి. ఇంకా సర్టిఫికెట్స్ తీసుకురర్రి అని చెప్పి మామయ్య అన్నాడు. నేను ఏం చెయ్యాలి? ఎటు పోవాలి? నేను చదివిందే 8వ తరగతి. అసలు చెప్పొచ్చు కదా నువ్వు ఆ విషయము. ఏదో పెద్ద బిల్డప్‌లు కొట్టి పెద్ద అన్నీ ఓవర్ యాక్షన్ చేసి ఇదొస్తది, అదొస్తది అని చెప్పి ఇప్పుడు నాకాడ సర్టిఫికెట్స్ లేవు, ఏం లేవు. వాళ్ళకి ఏమని చెప్పాలి? నేను సర్టిఫికెట్స్ ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోవాలి? నా భర్తతో ఇంకా నన్ను ఉండనిస్తారా? బయటకి గెంటేస్తారు. ఎన్ని అబద్ధాలు ఆడతావు, ఎన్ని చేస్తావు అని చెప్పి. ఇప్పుడు మా మామయ్యకి నేను ఏమని చెప్పాలి? మా మామయ్య కూడా ఇన్ని రోజులు జాబ్ వద్దు అన్నాడు. ఇప్పుడు జాబ్ చేయమని ఖచ్చితంగా అంటున్నాడు. అసలు నేను ఏం చేయాలి? ఇవన్నీ కారణానికి మీరే అసలు నన్ను ఈ టార్చర్ పెట్టారు. నాకు పెళ్లి చెయ్యక ఊరుకున్నా అయిపోతుంది. ఇన్ని అబద్ధాలు ఆడి అసలు నాకు పెళ్లి చేశారు. అసలు మిమ్మల్ని ఏం చేసినా తప్పు లేదు. మిమ్మల్ని చంపినా తప్పు లేదని చెప్పి వల్లి అయితే గట్టిగా అరిచేసరికి అప్పుడు భాగ్యమ్మ అంటదనమాట, "అరే ఏముందే గదానికి అంత టెన్షన్. మనము సావు దెబ్బలు కొట్టేది ఎంతో. నేను పుట్టుకతోని వచ్చాను. నాకు నువ్వు పుట్టావు. అవి కూడా నీకు తెలుసు. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నేను చెప్తాను కదా ఏదో ఒక ఆలోచన. నువ్వు ఎందుకు చిల్లవు కదా? హ్యాపీగా ఉండు కదా అల్లుడితో. నేను చూసుకుంటాను కదా అన్నీ." ఆ నర్మదా సాగర్కి, ఆ ప్రేమకి, అందరికీ వాళ్ళకి దడ పుట్టేటట్టు నేను చేస్తాను కదా. వీళ్ళ జోలికి అరే ఎందుకు వచ్చాంరా? నిప్పు దగ్గరికి వెళ్ళినా మనకే రిస్క్ అయ్యేటట్టుంది. అసలు ఎందుకు వచ్చాంరా వీళ్ళ దగ్గరికి అన్నట్టుగా చేస్తాను కదా నేను. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అంటది. "నీ మొహం చేసావు, ఏం చేసావు? ఇప్పుడు ఎట్లా సర్టిఫికేట్స్ ఎట్లా తెస్తావు?" అది అని చెప్పి ఇంకా వల్లి అయితే చాలా గట్టిగా అరుస్తుందనమాట. ఇంకా అప్పుడు భాగ్యం అంటది, "ఫస్ట్ అయితే నన్ను దించిన తర్వాత చెప్తా. ఇట్లనే ఉంటే నా మైండ్ కూడా పోయేటట్టున్నది, మొద్దువారిపోయేటట్టున్నది, ఏం ఆలోచన కూడా వచ్చేటట్టు లేదు. ఫస్ట్ నన్ను దించితే నేను ఆలోచన చేసి నీకు చెప్తాను. నీ ఏ టెన్షన్ లేకుండా నేను గట్టెక్కిస్తాను కదా మీ మామయ్య ముందు. నువ్వు అసలు చదువు విషయం మళ్ళీ వాళ్ళ నోటి నుంచి రాకుండా నేను జాబ్ చేయమని చెప్పకుండా నేను చేస్తాను కదా. ఫస్ట్ నన్ను దించు" అని చెప్పి ఇంకా అనేసరికి దిగి సావండి, మీరు నా సావుకొచ్చారు అన్నట్టుగా ఇంకా వల్లి అయితే చాలా సీరియస్గా ఉంటుందన్నమాట.
ఇక దించిన తర్వాత రామ్మ కూర్చుందాందా అని కూర్చోబెట్టి అసలు నువ్వు ఏం టెన్షన్ పడకు ఆ నర్మదకు సాగర్కి ప్రేమకి అందరికీ దడ పుట్టేటట్టు నేను చేస్తాను కదా, నువ్వు ఏం టెన్షన్ పడకు, మంచి ప్లాన్ వేస్తా, గట్టి ప్లాన్ అని చెప్పి ఇంకా నువ్వు హ్యాపీగా సంతోషంగా పోయి మంచిగా చిల్లవుపో, నువ్వు అసలు ఈ దేని గురించి పట్టించుకోకు అని చెప్పి ఇంకా వల్లినైతే తోలిచ్చేస్తారనమాట. తోలిచ్చిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ప్రేమ మాత్రం చాలా పోలీస్ అవ్వడానికి చాలా ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ధీరజ్ అయితే వస్తాడనమాట. వచ్చి ఇంకా ప్రేమను చూసేసరికి ఏంటి మళ్ళీ ఎవరిని కొంపలు ముంచడానికి అలా చేస్తున్నావు, ఏం ప్రిపేర్ అవుతున్నావు, మనిషిని ఎలా పిసికి చంపాలనా, మనిషిని ఎలా వేధించాలనా, మనిషిని ఎలా టార్చర్ పెట్టాలనా, అదంతా నీ బాడీలో సంచులు ఉంది కదా, ఇంకేం చదువుతున్నావు, ఇంకేం ప్రిపరేషన్ అవుతున్నావు, అంత ఇంట్రెస్టెడ్గా అంత శ్రద్ధగా అంటే జరే దొంగ సచ్చినోడా ఏంటిరా నేను ఏం చేస్తున్నానో తెలుసా, అసలు నేను ప్రిపరేషన్ అవుతున్నాను రా, నేను ఎగ్జామ్కి నన్ను అప్రిషియేట్ చేయక నన్ను మెచ్చుకోక ఇంకా నన్ను ఇలా అంటున్నావేంటిరా అని చెప్పేసి ఇంకా అంటాడనమాట. అంటే నువ్వు ఇంత పోలీస్కి ఇంత సిన్సియర్గా చదువుతున్నావా, ఆల్రెడీ అయినావు కదా అంటే ఇంకా ఎక్కడరా నేను అయ్యింది, నేను ఓన్లీ ఇంకా హాల్ టికెట్ వచ్చిన అప్లికేషన్ పెట్టాను అంతే, ఇంకా నేను ఎగ్జామ్ రాయాలి అన్నీ చేయాలి కదా అని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత ఓకే కానీ నీకు పెద్ద సర్ప్రైజ్ తెచ్చానని చెప్పి ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ ఏమంటుందంటే అమ్మో నువ్వు అన్ని ఏంటేంటియో తెచ్చినవురా, మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది నీ సర్ప్రైజ్ వల్ల, మళ్ళీ ఏం తెచ్చినావు అని చెప్పి ఇంకా అంటుందన్నమాట. అనేసరికి నీకు మంచి సర్ప్రైజ్ అని చెప్పి ఇంకా ఇచ్చేసరికి ఇంకా దాన్ని ఓపెన్ చేసి చూసేసరికల్లా ఇంకా పోలీస్ డ్రెస్ ఉంటుందన్నమాట. ఉండేసరికి ఇంకా ప్రేమనైతే చాలా ఇంకా ధీరజ్లో మునిగిపోయి చాలా క్యూట్గా అండ్ స్వీట్గా అండ్ మన ఇట్లా ప్రేమగా చూస్తుంది అనమాట తన వంక. ఎంత ప్రేమరా నా గురించి, అసలు ఎందుకు తెచ్చావురా, నేను ఇంకా పోలీస్ కాలేదు కదా, అసలు ఇప్పుడు ఎందుకు తెచ్చావంటే ఆల్రెడీ అయిపోయావు, నువ్వు అవుతావు ఖచ్చితంగా అవుతావు అంటే నేను ఇంకా ఎగ్జామ్ కూడా రాయలేదు, ఎగ్జామ్లో పాస్ కావాలి, ఇంకా వాళ్ళు పెట్టే టెస్టులలో పాస్ కావాలి, అన్నిట్లలో పాస్ అయితే అప్పుడు ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్లో పాస్ అయితే అప్పుడు నాకు జాబ్ వస్తుంది అని చెప్పి ప్రేమ అంటే నువ్వు ఖచ్చితంగా అవుతావు కదా, నువ్వు ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకొని రాపో అని అనుకునేసరికి ఇంకా ప్రేమనైతే ఇంకా వెళ్తుందనమాట. తన వంక క్యూట్గా చూసుకుంటూ ఇంకా వెళ్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ మూమెంట్, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అలా వెళ్తుంటారే వెళ్ళు చూసిన కాడికి చాలు అంటే ఎందుకోరా నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, నిన్ను చూసే నా మీద ఎంత ప్రేమరా, నా మీద ఎంత కేర్ రా అని చెప్పి ఇంకా మళ్ళీ అంటుందన్నమాట. అనేసరికి ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఏంటి పిలిచావారా నన్ను అంటే నేనెందుకు పిలిచానే, పిలవలేదు అని చెప్పి ఇక ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ ఏమంటుందంటే ఏంటోరా నువ్వు పిలవకున్నా కానీ పిలిచావన్నట్టుగా అనిపిస్తుంది, ఏంటో నా మీద అంత ప్రేమ, నీ మీద నాకు, నా మీద నీకు, ఇంతలా ఆలోచిస్తున్నావు నా గురించి అని చెప్పి ఇంకా ఆలోచించుకుంటూ వెళ్తుందనమాట. ఇంకా ధీరజ్ అంటాడు చాలు కానీ నువ్వైతే ఫస్ట్ వెళ్ళు, నీ మీద ప్రేమతో కాదు, నీ మీద ఇష్టంతో కాదు నేను తెచ్చింది, నేను పోలీస్ చెయ్యాలని తెచ్చిన అని చెప్పి ధీరజ్ అనేసరికి ఇంకా కోపం మీద వెళ్ళి ఇంకా రెడీ అయి వస్తుంది అనమాట. ఇంకా ధీరజ్ మాత్రం చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు, ప్రేమ డ్రెస్ వేసుకొని రావాలి అని చెప్పేసి. ఇంకా వచ్చిన తర్వాత ప్రేమను చూసేసరికి షాక్ అయిపోతాడు, చాలా ఇట్లా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అనమాట, స్టన్ అయిపోతాడు, ఎంత బ్యూటిఫుల్గా ఎంత వావ్ అన్నట్టుగా ఎలా ఉంది అన్నట్టుగా చూసి షాక్ అయిపోతాడు. ఇంకా చూసి హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇలా ఉన్నావు కదా, అసలు నువ్వు కావాలి ఖచ్చితంగా, చూసావా ఇలా ఉంటావు నువ్వు పోలీస్ అయితే 100% అవుతావు, ఇలాగే ఉంటావు కదా, ఎంత బాగున్నావు కదా అని చెప్పి ఇంకా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారనమాట. ఇంకా అసలు ఆ పోలీస్ డ్రెస్ వేసుకుంది వల్లి చూస్తుందా, ఆ విషయాన్ని రామరాజుకు చెప్పనున్నారా, ఇంకా ఇంట్లో ఏమైనా గొడవలు జరగనున్నాయా, ఇంకా సాగర్ ఎగ్జామ్ గురించి వల్లి ఏదైనా రామరాజుకు చెప్పనుందా, ఇంకా ప్రేమ అండ్ నర్మదను ఇద్దరిని ఇరికియనుందా, లేదా వల్లీనే ఇరికిచ్చే ప్లాన్ ఏమైనా ఇంకా ప్రేమ అండ్ నర్మద చెయ్యనున్నారా, ఇంకా ప్రేమ ఖచ్చితంగా జాబ్ కొట్టనుందా, ఇంకా సాగర్ గవర్నమెంట్ జాబ్ కొట్టనున్నాడా, అసలు ఏం జరగనుంది, వల్లి ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అసలు భాగ్యమ్మ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అసలు ఈ వల్లి జాబ్కి వెళ్ళకుండా అసలు ఎలా చేస్తుంది, హౌ 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 రామరాజుకి ఏమని చెప్పుతుంది, అసలు సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, అసలు ప్లాన్ ఎలా వేస్తారో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. మీకేమనిపించిందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.